గంటలో ఈజీగా 10,000 ఖర్చు పెట్టేశాం. అసలు ఎందుకు ఇలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది? డబ్బులంటే అంత ఎక్కువ అయిపోయాయా మాకు? మేమంటే రిచ్ కదా. మాలాగా తొందరపడి అడుగేయద్దు. హాయ్ గాయ్స్, మోనీ మినీ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నేనైతే చెప్పను. చెప్తారా? మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. షాపింగ్ అనే అన్నారు. ఏ షాప్కి వెళ్ళాలా ఏటా అనేది అయితే అస్సలు ఐడియా లేదు. ఐడియా లేదంటే ఎయిర్టెల్ ఉందని అనొద్దు ప్లీజ్. క్లైమేట్ ఈవెల్ సపోర్ట్ చేస్తుందో లేదో మనకైతే తెలీదు. అయితే చాలా దారుణంగా ఉంది. నిజంగా వర్షం పడిపోయింది అనుకున్నాను. ఆ గోవలో చూసి వర్షం పడుతుందేమో అనుకున్నా. మేము ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసామో మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జనరల్ గా అమ్మాయిలు షాపింగ్ చేస్తే గంటల టైం తీసుకుంటున్నారు రా బాబు అని అంటారు. కానీ మా హస్బెండ్ తో షాపింగ్ కి వెళ్ళాక అర్థమైంది, అబ్బాయిలు ఏంట్రా బాబు ఎంత దారుణంగా ఉన్నారా అని. మా హస్బెండ్ కోసం బట్టలు కొనడానికి అయితే షాపింగ్ కి వచ్చాం. మా అత్తయ్య నాన్నమ్మ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు తనకి. ఇది చూడు అది చూడు, అది బాగుంది ఇది బాగుంది అని. కానీ మా హస్బెండ్ మాత్రం అన్నిటిని రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్లీజ్ నన్ను వదిలేసి, ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి పక్కకు వచ్చేసాం మేమంతా. మూవీకి ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు మా అత్తయ్య వాళ్ళు. ఇది బాగుంది కదా, ఇది తీసుకోవచ్చు కదా అని చాలా కమిట్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా నా విషయానికి వస్తే నేను ప్రేక్షకుడిని, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి సిఎంఆర్ సెంటర్ లో. అండ్ వీళ్ళ కాన్వర్సేషన్ చూసి నాకు ఒకటే గుర్తొచ్చింది, మిషన్ ఇంపాసిబుల్. బాబోయ్, నేను కూడా ఎంతసేపు చేయనురా బాబు షాపింగ్ అని అనిపించింది. 1 hour later. I wanna follow you. I wanna follow you. ఇంతలో యుద్ధంలో ఓడిపోయిన మా అత్తయ్య నానమ్మ రూట్ మార్చేశారు. మా హస్బెండ్ వాళ్ళ మాట వినడం లేదని మా అత్తయ్య సీరియస్ గా నాకు బట్టలు చూడదాం పదయామ్ని, నీకైనా తీసుకో అని రూట్ చేంజ్ చేశారు. ఒక్కసారిగా అమ్మో ఇదేంటి సడన్ గా నా వైపు తిరిగారు. సూపర్, అయితే ఆపర్చునిటీ దొరికింది కదా. ఇక మొదలెడదామా? టాప్స్ డ్రెస్సెస్ అన్ని చూడడం మొదలు పెట్టా. నిజానికి నేనైతే ఏం కొనాలని అనుకోలేదు. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి, దట్టు ఆఫర్స్ తో. సో మనకి ఛాన్స్ ఇచ్చాక మనం ఆగకూడదు కదా, ఆగితే చాలా తప్పు. ఏదైనా డ్రెస్ నచ్చితే తీసుకొని అయితే చూస్తాను, తర్వాత ప్రైస్ చూస్తాను, తర్వాత మళ్ళీ తీసిన ప్లేస్ లో పెట్టేస్తా. ఇదే నా షాపింగ్ స్టైల్. సో ఇదంతా చూస్తే మరి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ పాడు చేసుకోకూడదు కాబట్టి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఫైనలీ మా హస్బెండ్ కి నచ్చిన క్లోత్స్ అయితే తీసుకున్నారు. పోనీలేరా బాబు తనకి సెట్ అయిపోయాయని మేము హ్యాపీ అయిపోయాం. సో బిల్లింగ్ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. ఒక్కసారి బిల్ చూసి అందరం షాక్ అయిపోయాం. సో వరలక్ష్మి తల్లి పండక్కి సారీ కొనాలి కదా అని చెప్పి నాకు కూడా సారీ తీసుకోవడానికి మా అత్తయ్య వాళ్ళు చూసారనమాట. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో కేజీ ఆఫర్ అయితే నడుస్తుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి అయితే ఈ కేజీ సేల్ ఆఫర్ అయితే సూపర్ అంటే సూపర్ అన్నమాట. మన లాంటి సింగిల్ సారీ కోటగాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు. మీకు షాకింగ్ విషయం తెలుసా? షాప్ లోకి వెళ్ళిన 10 minutes లో నేనైతే ఒక సారీ తీసేసుకున్నా. సారీస్ అయితే చాలా బాగున్నాయి. చూసిన వెంటనే ఈ సారీ మాత్రం నాకు చాలా నచ్చేసింది. ఇన్ఫాక్ట్ అదేటో విచిత్రంగా మా అత్తయ్య నాన్నమ్మకు కూడా అదే నచ్చేసింది. ఇంకా చూడు చూడు అంటున్నా తిరిగి ఆ చీర దగ్గరికే వచ్చేదాన్ని. కొన్ని మన కోసమే రాసి పెట్టి ఉంటాయి అంటారు కదా, అలాగే ఈ చీర నా కోసమే డిజైన్ చేశారనిపించింది. సో ఈ రోజు మా షాపింగ్ అయితే ఇలా అయింది. ఎవరి కోసం బయటకు వస్తామో వాళ్ళ షాపింగ్ అయిపోతుంది, కానీ చివరికి ఇంకెవరో ఒకరు ఏదోటి తీసుకొని ఇంటికి వస్తారు. అదే నేను. ఒక్కసారిగా మా అత్తయ్యని చూసే షాక్ అయ్యాను. చూస్తుంటే బట్టలు అయి పట్టుకొని వస్తున్నారు. అయితే ఇది ఎక్కడో ఫ్రీగా ఏమైనా బట్టలు ఇచ్చేస్తున్నారేమో అని ఫీల్ అయిపోయాను. వెంటనే వెళ్ళి మా అత్తయ్యకి అడిగితే, కవర్ కొనుక్కోలేదా? 10,000 షాపింగ్ లో ఖర్చైనా పర్వాలేదు, కానీ 20 రూపీస్ మాత్రం కవర్ కి పోకూడదు. ఆ టైంలో మా అత్తయ్య సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేశారు. కానీ మా నాన్నమ్మ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. సేవ్ చేసిన చాలే గానీ ఇదిగో కవర్ అని ఇచ్చారు. అయిందా? బాగైందా?
ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇవాళ షాపింగ్ కాస్ట్ అయితే 10,000 అలా అయ్యాయి అనమాట. ఆ 10,000 బిల్ చూసి అందరి ఫీజులు ఎగిరిపోయాయి. మాకున్న అవసరం బట్టి దేవుడికి చూపడానికి ఇలా 10,000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జనరల్ గా అయితే ఇలా ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. మాకైతే 10,000కి 2 శారీస్, ఒక డ్రెస్, ఇంకా మా హస్బెండ్ అయితే 2 జతలు షర్టు ప్యాంట్లు తీసుకున్నారు. సో మీరైతే 10,000 రూపాయలతో ఎన్ని జతలు కొనుక్కుంటారు? కమెంట్ చేయండి. సో ఇవాళ మన షాపింగ్ జర్నీ అయితే ఇదే. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.